ఈ స్టేజ్ 4 క్యాన్సర్స్లో చాలాసార్లు పేషెంట్స్ అలాగే రిలేటివ్స్ కూడా అనుకుంటుంటారు ఇంకా మనకి ఇది మరణ శాసనం, ఇంకా ఇది క్యూర్ అయ్యే అవకాశం లేదని అనుకుంటూ ఉంటారు. రేడియేషన్ చికిత్స మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. రేడియేషన్ చికిత్స అంటే కరెంట్ షాకులు ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు రేడియేషన్ ఒక 25 ఫ్రాక్షన్స్ ఇవ్వాలండి అనగానే 25 షాకులు ఇస్తారా అని అడుగుతారు పేషెంట్లు. ఇవి కరెంట్ షాకులు కాల్చేస్తారు, శరీరం అంతా నల్లగా అయిపోతుంది ఈ రేడియేషన్ చికిత్స ద్వారా అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ సెల్ని మాత్రమే టార్గెట్ చేసే మెడిసిన్స్. కీమోథెరపీ ఇచ్చినప్పుడు వచ్చే హెయిర్ ఫాల్ని కూడా పూర్తిగా తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వటం ద్వారా మనం సిగ్నిఫికెంట్గా లైఫ్ను పొడిగించడానికి అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో బయాప్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఇమ్యునోథెరపీ వలన మనం అనేక రకాలైన క్యాన్సర్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. క్యాన్సర్ అంటే మనకు తెలుసు మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినటువంటి మైక్రోస్కోపిక్ క్యాన్సర్ కణాలని క్యూర్ చేయడానికి కీమోథెరపీ తప్ప ఇంకొక మార్గం లేదు. క్యాన్సర్ డయాగ్నోసిస్లో అతి ముఖ్యమైనది ఒక రెవల్యూషనరీ ప్రక్రియ, అది లిక్విడ్ బయాప్సీ. నేను డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. చాలామందిలో ఈ స్టేజ్ 4 క్యాన్సర్ మీద చాలా అపోహలు ఉన్నాయి. చాలాసార్లు అంటే క్యాన్సరు ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాలాసార్లు ఎటువంటి సిమ్టమ్స్ కలిగించకుండా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. సో దాన్ని మనం ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్ పాకినప్పుడు దాన్ని స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. ఈ స్టేజ్ 4 క్యాన్సర్స్లో చాలాసార్లు పేషెంట్స్ అలాగే రిలేటివ్స్ కూడా అనుకుంటుంటారు ఇంకా మనకి ఇది మరణ శాసనం, ఇంకా ఇది క్యూర్ అయ్యే అవకాశం లేదని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ఫేమస్ పర్సనాలిటీ ల్యాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన వెరీ ఫేమస్ సైక్లిస్ట్. ఆయనకి టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చి ఆ టెస్టిక్యులర్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకిపోయింది 1996 డిసెంబర్లో. అప్పుడు ఆయనకు బ్రెయిన్ మనకి స్కల్ ఓపెన్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని తొలగించి వేసి ఆ తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆయనకు పూర్తిగా క్యూర్ అయిపోయిన తర్వాత 6 సార్లు ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు ఆయన. రియల్ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ రిజైలెన్స్. 17,000 కిలోమీటర్లు 21 రోజుల్లో ఫ్రాన్స్ మౌంటైన్స్ రేంజ్లోను వ్యాలీస్లోనూ వెళ్ళే ప్రయాణం అది ఆ సైకిల్ యాత్ర. దాన్ని ఆయన 6 సార్లు ప్రపంచ విజేతగా నిలిచారు. అంటే స్టేజ్ 4 క్యాన్సర్ కూడా కొన్ని రకాల క్యాన్సర్స్లో ముఖ్యంగా ఈ టెస్టిక్యులర్ ట్యూమర్స్లో క్యూర్ అయిపోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. అలాగే లింఫోమాస్లో కూడా స్టేజ్ 4లో ఉన్నప్పుడు కూడా కీమోథెరపీ ద్వారా క్యూర్ అయిపోతుంది. మిగతా చాలా రకాల క్యాన్సర్స్లో కూడా స్టేజ్ 4 క్యాన్సర్స్లో కీమోథెరపీ ఇవ్వటం వలన సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ కీమోథెరపీ అంటే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే చాలా ప్రమాదకరమైంది, కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, ఆల్రెడీ స్టేజ్ 4 క్యాన్సర్, దీనికి అనవసరంగా కీమోథెరపీ ఇచ్చే కష్టాలు కొని తెచ్చుకోవడం దేనికి, మనం వీరిని వదిలేయటం బెటరు, అలా వదిలేయటం వలన చాలా పేషెంట్కి హ్యాపీగా బ్రతుకుతారని చాలాసార్లు చాలామంది అపోహలకు లోనవుతుంటారు. రోజు కూడా చూస్తుంటాను. ఇమ్మీడియట్గా ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ వీ డయాగ్నోస్ స్టేజ్ 4 క్యాన్సర్ చెప్పగానే ఇంకెందుకు డాక్టర్ గారు వీరికి ట్రీట్మెంట్ ఇవ్వటం, ట్రీట్మెంట్ వల్ల అనేక రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయి, ఉన్నంతకాలం ఇంట్లో ఉంచుకుంటామని డాక్టర్సు పేషెంట్సు చాలామంది రోజు నాతో చెప్తూ ఉంటారు. వాళ్ళని కూడా నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఈ స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో కూడా కీమోథెరపీ ఇవ్వటం ద్వారా కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అనేక రకాలైన ప్రీ మెడికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి పోస్ట్ కీమోథెరపీ కూడా కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా అనేక రకాలైన ఇంజెక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కీమోథెరపీ అంటే ఏదో ప్లెజెంట్గా ఉండకపోయినా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మనకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కీమోథెరపీతో పాటు అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి టార్గెటెడ్ థెరపీసు, ఇమ్యూనోథెరపీసు. టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ సెల్ని మాత్రమే టార్గెట్ చేసే మెడిసిన్స్. క్యాన్సర్ సెల్ మీద రకరకాల యాంటీజెన్స్ ఉంటాయి. ఆ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే ప్రిసైజ్గా టార్గెట్ చేయడం ద్వారా మనము క్యాన్సర్ కణాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ పేషెంట్స్కి మంచి రిలీఫ్ ఇచ్చి ఎక్కువ కాలం పొడిగించేటట్టు చేయడానికి అవకాశం ఏర్పడింది. అనేక రకాలైన టార్గెట్స్ ఉన్నాయి. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 రిసెప్టార్ టార్గెటెడ్ థెరపీ, హర్సెప్టిన్ అంటారు, ట్రాస్టూజిమాబ్ అని కూడా ఉంటారు. అనేక రకాలైన టార్గెటెడ్ థెరపీస్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వటం ద్వారా మనం సిగ్నిఫికెంట్గా లైఫ్ను పొడిగించడానికి
అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వటం ద్వారా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి కార్సినోమా కోలన్ స్టేజ్ 4లో డయాగ్నోస్ చేశాం. ఓన్లీ కీమోథెరపీ ఇచ్చినట్టయితే 12 to 15 months ఆర్ 18 months ఆఫ్ లైఫ్ స్పాన్ ఉన్నట్టయితే, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా కలిపి ఇచ్చినట్టయితే వాళ్ళకి 30 to 40 months లైఫ్ స్పాన్ ఇవ్వడానికి ఏర్పడింది. అంటే 3 నుంచి 4 సంవత్సరాలు లైఫ్ పొడిగించవచ్చు. సో ఈ టార్గెటెడ్ థెరపీస్ అనేక రకాలైన క్యాన్సర్స్లో, ముఖ్యంగా బెవసిజ్మబ్ అనే టార్గెటెడ్ థెరపీ బాడీలో అనేక ఆర్గన్స్, బ్రెయిన్ ట్యూమర్, గ్లయోబ్లాస్టమా నుంచి కాల్లో వచ్చే మెల్లమాస్ వరకు, కిడ్నీ ట్యూమర్స్లోను, లివర్ ట్యూమర్స్లోను, కోలన్ ట్యూమర్స్లోను, లంగ్ ట్యూమర్స్లోను, అనేక రకాల ట్యూమర్స్లో ఇది మనకి కీమోథెరపీతో పాటు ఇచ్చినప్పుడు లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ టార్గెటెడ్ థెరపీస్తో పాటు ఇప్పుడు ఇమ్యూనోథెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం. మనందరికీ తెలుసు, కరోనా టైంలో మనం విన్నాము యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుందని. ఈ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మనకు అనేక రకాలైన వైరస్ని, బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడినట్టయితే, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడుతుంది. వీటినే టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. ఈ టీ సెల్స్ని మనం కిల్లర్ సెల్స్ అని కూడా అంటాం. అంటే మన బాడీలోకి వచ్చే క్యాన్సర్ కణాలని అవి డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఈ కిల్లర్ సెల్స్ ఆ క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కానీ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఈ టీ సెల్స్ లేదా కిల్లర్ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ చేయకుండా అన్మాస్క్ చేస్తుంది లేదా అన్బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాలని ఫారిన్ సెల్గా గుర్తించి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి అన్నమాట. సో దీన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే మన ఓన్ ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. ఇమ్యూనోథెరపీ చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. ఫ్యూచర్లో అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా ఇమ్యూనోథెరపీ మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ ఇమ్యూనోథెరపీ వలన మనం అనేక రకాలైన క్యాన్సర్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలు ఇవ్వటం ద్వారా మనం సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి, సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. క్యాన్సర్పై చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా డయాగ్నోసిస్ మీద, ట్రీట్మెంట్ మీద కూడా అపోహలు ఉన్నాయి. డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ చేయటం. ఉదాహరణకి ఇవాళ మార్నింగ్ ఓపీలో ఒక బ్రెస్ట్ లంప్ చూశాను, లేదా లంగ్లో ఒక చిన్న మాస్ చూశాను, మాస్ లీజన్ చూశాను. అది ఏ రకమైన లంపో తెలుసుకోవడానికి పేషెంట్కి నేను బయాప్సీ చేయాలి. అది ఎలా చేస్తారు డాక్టర్ గారు అంటే, ఒక నీడిల్ ద్వారా బయాప్సీ చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ అల్ట్రాసౌండ్ డైరెక్టెడ్ నీడిల్ బయాప్సీ, లేదా సిటీ స్కాన్ చేస్తూ సిటీ స్కాన్ డైరెక్టెడ్ నీడిల్ బయాప్సీ చేస్తారని చెప్పగానే, ఏంటి నీడిల్ పెట్టి గుచ్చుతారా? నీడిల్ పెట్టి గుచ్చితే శరీరం అంతా పాకిపోతున్నట్టు కదా, తేనె తుట్టిని కదిలిస్తే ఎలా పాకిపోతుందో అలా పాకిపోతున్నట్టు కదా అని పేషెంట్స్ ఇమ్మీడియట్గా నన్ను అడుగుతుంటారు. మొన్న మధ్య డాక్టర్ గారు కూడా అడిగారు, ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్ గారు కూడా, లివర్లో వాళ్ళ ఫాదర్కి కోలన్ క్యాన్సర్ విత్ లివర్ మెటాస్టైసిస్ ఉన్నాయి. లివర్లో ఉన్న లీషన్ కొంచెం డౌట్ఫుల్గా ఉండింది పెట్ స్కాన్లో. బయాప్సీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాం అనగానే, బయాప్సీ చేస్తారా? బయాప్సీ చేస్తే పాకిపోతున్నట్టు కదా అని అడిగారు. సో ఐ వాజ్ రియలీ టేకెన్ అ బ్యాక్. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. బయాప్సీ చేయడం ద్వారానే మనకి ఏ రకమైన క్యాన్సరో తెలుస్తుంది. బయాప్సీ చేయకుండా అది ఏ రకమైన క్యాన్సరో మనం ఖచ్చితంగా చెప్పలేము. బయాప్సీ చేయడం ద్వారా ట్యూమర్ని అప్స్టేజ్ చేయడం, అంటే ట్యూమర్ పాకిపోవడం అనేది జరగదు. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బయాప్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. బయాప్సీ చేయడం ద్వారానే టైప్ ఆఫ్ ట్యూమరు, అది ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతుందో కూడా చెప్పవచ్చు. పెథాలజిస్టులు దాని మీద అనేక రకాలైన స్టడీస్ చేసి ఏ రకమైన ట్యూమరు, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీలో అనేక రకాలైన న్యూయర్ అడ్వాన్సెస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఏ రకమైన ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా బయాప్సీ ద్వారానే మనకు ఐడియా వస్తుంది. రకరకాల ట్యూమర్స్ ఉంటుంటాయి. బ్రెస్ట్లో ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్లో ఉండే మిల్క్ డక్ట్స్, మిల్క్ గ్లాండ్స్ నుంచి వచ్చే ట్యూమరు. బ్రెస్ట్లో ఈ రెండు కాక నార్మల్ ఫైబ్రస్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ అన్నీ ఉంటాయి. వాటి నుంచి వచ్చే ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో వాటిని వేరే పేరుతో పిలుస్తాం. సో ప్రతి లంపు, బ్రెస్ట్లో ఉన్న ప్రతి లంపు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కావక్కర్లేదు, ఇంకో రకమైన క్యాన్సర్ కూడా కావచ్చు. ఇదంతా మనకు బయాప్సీ ద్వారానే తెలుస్తుంది. సో బయాప్సీ చేయడం వల్ల ఎటువంటి హాని లేదు అని గట్టిగా చెప్పగలం. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఇంకా ఎక్కువ అపోహలు ఉన్నాయి. సర్జరీ చేస్తాము, లేదా రేడియేషన్ చేస్తాము, కీమోథెరపీ చేస్తాము అనగానే చాలా అపోహలు ఉన్నాయి. అలాగే స్టేజింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ముందు స్టేజింగ్ చేయాల్సి ఉంటుంది. స్టేజింగ్ అంటే ఎంత దూరం పాకింది,
ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. స్టేజింగ్ చేయాలి అనగానే పెట్ సిటీ స్కాన్ చేస్తాం లేదా పెట్ ఎంఆర్ చేస్తాం అనగానే పెట్ సిటీ స్కాన్లో చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందంట కదా డాక్టర్ గారు అని అడుగుతారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రఫీ చేస్తాం అనగానే చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, నాకు మ్యామోగ్రఫీ వద్దండి, మ్యామోగ్రఫీ కాకుండా ఇంకేమైనా చేయండి అని అడుగుతుంటారు. ఓల్డెన్ డేస్లో కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ చేసేటప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 3D డిజిటల్ మ్యామోగ్రఫీ లేదా టోమోసిన్సిస్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువైపోయింది. నార్మల్ ఎనలాగ్ కన్వెన్షనల్ మ్యామోగ్రామ్తో పోల్చినట్టయితే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ సొసైటీస్ కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ చేసుకోవాలి, అట్ రిస్క్ గ్రూప్స్ 40 years నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలని మనకి నోటిఫై చేశాయి. సో తద్వారా ఎటువంటి హాని కూడా లేదనమాట. అలాగే పెట్ సిటీ స్కాన్లో కూడా అనేక రకాలైన న్యూవర్ పెట్ సిటీ స్కాన్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది డిజిటల్ పెట్ స్కాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్. కృత్రిమ మేధస్తో కూడిన డిజిటల్ పెట్ స్కాన్ పరికరం ద్వారా మనం పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ముందుగా సిటీ స్కాన్ చేసి ఆ తర్వాత పెట్ స్కాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కంకరెంట్గా సిటీ స్కాన్ పెట్ స్కాన్ రెండు కూడా చేస్తున్నాం. తద్వారా పెట్ స్కాన్ మెషిన్లో ఉండే కరెక్ట్ టైమింగు ఇంతకుముందు 10 నుంచి 14 నిమిషాలు ఉన్నట్టయితే ఇప్పుడు 3 నిమిషాల్లో పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాము. సో తద్వారా స్కాన్ టైమింగ్ తగ్గిపోవడంతో పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకుముందు 10 to 12 మిల్లీ క్యూరీస్ ఆఫ్ మనం FDG అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు జస్ట్ 3 మిల్లీ క్యూరీస్ ఆఫ్ FDG ఇవ్వడం ద్వారా ఈ పెట్ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాము. సో అప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్ బాగా తగ్గిపోతుంది. ట్రెడిషనల్ కన్వెన్షనల్ అనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో 23 to 24 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వచ్చినట్టయితే ఈ కొత్త AI పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్లో 8 to 9 మిల్లీ సివరెట్స్ రేడియేషన్తోనే ఎంటైర్ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా మనం అతి తక్కువ 95% రేడియేషన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. జస్ట్ 1 to 2 మిల్లీ సివరెట్ రేడియేషన్తోనే ఎంటైర్ బాడీ పెట్ ఎంఆర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అండ్ ఈ పెట్ ఎంఆర్ ఫార్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్, ఎస్పెషలీ మనం బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు లేదా హెడ్ అండ్ నెక్ లేదా రిట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాసు, కిడ్నీసు, అలాగే పెల్విక్ స్ట్రక్చర్స్, ఓవరీసు, ప్రాస్టేట్ గ్లాండు, ఎక్స్ట్రిమిటీస్ అంటే అప్పర్ లింబు, లోవర్ లింబు, కాళ్ళలోని చేతిలో వచ్చే ట్యూమర్స్ చేసినప్పుడు ఈ పెట్ ఎంఆర్ పెట్ సిటీ స్కాన్ కన్నా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అతి చిన్న అబ్నార్మాలిటీని కూడా పట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే సర్జరీ చేయాలి అనగానే ఏంటి డాక్టర్ గారు కత్తి పెట్టుకు వస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజమేంటంటే ఏ క్యాన్సర్కైనా కూడా అర్లీ స్టేజ్లో కనుక మనం గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ని ముందుగా గుర్తించినప్పుడు బ్రెయిన్ నుంచి, స్కాల్ప్ నుంచి, కాలు చిటికల వేల వరకు ఎటువంటి సాలిడ్ ఆర్గన్లో వచ్చిన ట్యూమర్ అయినా కూడా అర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. సో సర్జరీ కాకుండా ఇంకా ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ అంటే హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్లో మనము కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ ఇచ్చి వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా అన్ని ఆర్గన్స్లో కూడా సర్జరీ చేయడం ద్వారానే మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సర్జరీ చేయడం వల్లనే క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఓల్డెన్ డేస్లో ఈ క్యాన్సర్ యొక్క బయాలజీ మీద అవగాహన లేనప్పుడు క్యాన్సరు ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది అని తెలియనప్పుడు క్యాన్సర్కి సర్జరీ చేసి క్యాన్సర్ వచ్చిన ఆర్గన్ని తీసివేసేవాళ్ళు. ఆ తర్వాత తీసివేసిన తర్వాత శరీరంలో ఇతర భాగాలకు ఆల్రెడీ అది పాకి ఉండింది కాబట్టి అవి అక్కడ పెరిగి పెద్దయ్యాయి, మనకు కనబడేవి. సో సర్జరీ చేయటం వల్లే అలా వచ్చింది అనుకునేవారు. ఇప్పుడు మనందరికీ క్యాన్సర్ బయాలజీ మీద పూర్తి అవగాహన ఉంది. క్యాన్సర్ మనం సర్జరీ చేసినా చేయకపోయినా రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. అందుకే క్యాన్సర్లో స్టేజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టేజింగ్ చేయడం ద్వారానే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, అర్లీ స్టేజ్లో ఉందా లేదా తెలుసుకోవడం ద్వారా అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేసి మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిన క్యాన్సర్ కణాలు ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అడ్జువెంట్ అంటే సర్జరీతో పాటు ఇచ్చే రేడియేషన్ చికిత్స, కీమో చికిత్స, హార్మోనల్ చికిత్స,
టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాక రేడియేషన్ చికిత్స మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. రేడియేషన్ చికిత్స అంటే కరెంట్ షాకులు ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు రేడియేషన్ ఒక 25 ఫ్రాక్షన్స్ ఇవ్వాలండి అనగానే 25 షాకులు ఇస్తారా అని అడుగుతారు పేషెంట్లు. ఇవి కరెంట్ షాకులు, కాల్చేస్తారు, శరీరం అంతా నల్లగా అయిపోతుంది ఈ రేడియేషన్ చికిత్స ద్వారా అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఓల్డెన్ డేస్లో 1950s and 60sలో కోబాల్ట్ చికిత్స ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఎలక్ట్రికల్ పవర్డ్గా ఉండేది. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ దీపాలు కూడా ఉండేవి కావు చాలా చోట్ల. సో ఈ ఎలక్ట్రికల్ పవర్ ట్రీట్మెంట్ని కరెంట్ షాకులు అనేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్డ్గా లేనప్పుడు ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రేడియేషన్ మనం ఇవ్వాల్సిన ఆర్గన్ పైభాగాన ఉన్న స్కిన్ మీద కూడా కొంత డోస్ పడి ఆ స్కిన్ మీద కొంచెం నల్లగా అయినట్టు ఉండటం, కొన్నిసార్లు కాలినట్టు ఉండటం, కొన్నిసార్లు అల్సరేషన్ ఏర్పడటం కూడా జరిగేది. అందువల్ల వీటి మీద చాలా అపోహలు ఉండేవి. ఇప్పుడు న్యూవర్ లీనియర్ యాక్సిలరేటర్స్ అంటే మెగా వోల్టేజ్ ఎక్స్రే థెరపీ. లీనియర్ యాక్సిలరేటర్స్ మెగా వోల్టేజ్ ఎక్స్రేని టార్గెట్ చేసి డెలివర్ చేస్తాయి. సో ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉంది, గర్భసంచి మీదే మనం టార్గెట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గర్భసంచి ముందున్న బ్లాడరు, గర్భసంచి ఆ ముందున్న స్కిన్, ఆ గర్భసంచి వెనకాలన్న రక్తం మీద కూడా ఎటువంటి డోస్ పడకుండా మనం ట్రీట్మెంట్ చేయగలం. ఇప్పుడు అలా ప్రిసైజ్గా డోస్ టార్గెట్ చేయగలము. తద్వారా నార్మల్ భాగాల మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయగలం. అలాగే కీమోథెరపీ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్ వల్ల చనిపోవడం బెటర్ అని కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ ఫస్ట్ విజిట్లోనే ఇలా క్యాన్సర్ ఉంది, సర్జరీ చేయాలి అనగానే సర్జరీ సరే డాక్టర్ గారు, కీమోథెరపీ అవసరం లేదు కదా అని అడుగుతుంటారు. అలా కీమోథెరపీ మీద అన్ని అపోహలు ఉన్నాయన్నమాట. అంటే కీమోథెరపీతో ఓల్డెన్ డేస్లో కీమోథెరపీ ఇచ్చినప్పుడు రకరకాల కాంప్లికేషన్స్, అంటే వామిటింగు, నాజియా ఉండటం, తినాలనిపించకపోవటం, ఆకలి తగ్గిపోవటం, జుట్టు ఊడిపోవటం, వీక్ అయిపోవటం, తెల్ల రక్త కణాలు తగ్గటం, ఎర్ర రక్త కణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు ముందుగానే ప్రీ మెడికేషన్ ఇవ్వటం ద్వారా కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఈ కీమోథెరపీ ఇచ్చే ముందే నాజియా, వామిటింగ్ తగ్గడానికి ముందుగా యాంటీ ఎమిటిక్స్ ఇవ్వటం, దాంతోపాటు కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా వైట్ సెల్స్ తగ్గినప్పుడు బాడీకి రెసిస్టెన్స్ తగ్గి పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఫల్మినెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాణాపాయ స్థితి కూడా చేరేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు వైట్ సెల్స్ తగ్గకుండా ముందుగానే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. తద్వారా వైట్ సెల్స్ తగ్గకుండా చేసుకోగలుగుతున్నాం. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గకుండా కూడా ముందుగానే ఇంజెక్షన్స్, తర్వాత B12 సప్లిమెంటేషన్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గకుండా లేదా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ముందుగానే ప్లేట్లెట్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కీమోథెరపీ అంటే అదేదో ప్లెజర్ఫుల్గా ఉండదు. కీమోథెరపీ డెఫినెట్గా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా కీమోథెరపీ అనేది తప్పనిసరి. క్యాన్సర్ అంటే మనకు తెలుసు మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినటువంటి మైక్రోస్కోపిక్ క్యాన్సర్ కణాలని క్యూర్ చేయడానికి కీమోథెరపీ తప్ప ఇంకొక మార్గం లేదు. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా శరీరంలో క్యాన్సర్ తిరిగి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు వచ్చే హెయిర్ ఫాల్ని కూడా పూర్తిగా తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్కాల్ప్ని మనం కీమో ఇస్తున్నప్పుడు స్కాల్ప్ని కూల్ చేయటం ద్వారా స్కాల్ప్కు రక్త ప్రసారం తగ్గించి, ఆ రక్త ప్రసారం తగ్గినప్పుడు ఆ కీమోథెరపీ డ్రగ్ కాన్సన్ట్రేషను మనకి హెడ్లో ఉండే హెయిర్కి వెళ్లకుండా చూసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ కూడా 70 to 80% తగ్గిపోతుంది. సో ఇప్పుడు కీమోథెరపీ ఇస్తున్నప్పుడు అందరు స్త్రీలకి కూడా ఈ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టి కీమోథెరపీ ఇవ్వడం ద్వారా హెయిర్ ఫాల్ కూడా లేకుండా చేయడానికి అవకాశం ఏర్పడింది. క్యాన్సర్ చికిత్సలో వచ్చిన అధునాతన పద్ధతులు. క్యాన్సర్ చికిత్సలో అనేక రకాలైన అధునాతన పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద జరిగినంత రీసెర్చ్ ఇంకా ఏ ఇతర డిసీజ్ మీద కూడా జరగలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. క్యాన్సర్ డయాగ్నోసిస్లోనూ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా అనేక రకాలైన నూతన పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్లో అతి ముఖ్యమైనది ఒక రెవల్యూషనరీ ప్రక్రియ, అది లిక్విడ్ బయాప్సీ. అంటే క్యాన్సర్ బాడీలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ క్యాన్సర్ కణాలు
రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఉండే బ్లడ్లో ప్రవహిస్తూ ఉంటాయి. వాటినే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు, సిటిసి. అంటే మన బ్లడ్లో లక్షల ప్లేట్లెట్స్, వేలల్లో వైట్ బ్లడ్ సెల్స్, లక్షల్లో ఆర్బీసీస్ ఉంటాయి. వాటితో పాటు 5 నుంచి 10 క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయి. ఆ క్యాన్సర్ కణాలని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. వీటినే లిక్విడ్ బయాప్సీ అంటారు. అంటే పేషెంట్ వచ్చినప్పుడు 10 ml బ్లడ్ తీసుకొని అందులో ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్ ఏ ఆర్గన్ నుంచి వచ్చిందో కూడా చెప్పే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీన్నే లిక్విడ్ బయాప్సీ అంటుంటాం. అలాగే ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చాలాసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పెట్ స్కాన్ కూడా చేసి నార్మల్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ట్యూమర్ మార్కర్స్, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ కానీ, క్యాన్సర్ యాంటిజెన్ 1 to 5 కానీ ఓవేరియన్ క్యాన్సర్లో, కోలన్ క్యాన్సర్లో ఎలివేట్ అయి ఉన్నప్పుడు మనము సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ చెక్ చేసుకుని క్యాన్సర్ తిరగబెట్టిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. సో డయాగ్నోసిస్కే కాకుండా రికరెంట్ క్యాన్సర్స్ ట్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ట్రీట్మెంట్కి ఎంత ఎఫెక్టివ్గా క్యాన్సర్ రెస్పాండ్ అవుతుందని తెలుసుకోవడానికి కూడా మనం చూసుకోవచ్చు. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు 5 to 8 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉన్నాయి, లేకపోతే 8 ఉన్నాయి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. 3 కోర్సులు కీమోథెరపీ తర్వాత అవి పూర్తిగా మాయమైపోయాయంటే ట్రీట్మెంట్కి చాలా బాగా లొంగుతున్నారని కూడా అర్థం. సో మనకి ట్రీట్మెంట్ రెస్పాన్సివ్నెస్కి, ప్రోగ్నాస్టికేషన్ కూడా ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ మనకు ఉపయోగపడతాయి. అలాగే ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో ఇన్విట్రోలో గ్రో చేసి, అంటే పెంచి, అది ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి లేడీస్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ యూరిన్ని కల్చర్ చేసి ఏ రకమైన ఆర్గానిజం గ్రో అవుతుందో చూసుకొని దాని ఏ రకమైన యాంటీబయాటిక్ లొంగుతుందో కూడా తెలుసుకుంటారు, కల్చర్ సెన్సిటివిటీ అంటారు. అలాగే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇస్తే లొంగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్నే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. అలాగే అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఐడెంటిఫై చేసి కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. జెనెటిక్ మ్యుటేషన్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందని కాదు, ఆ పేషెంట్లో ఉండే జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయో లేవో కూడా తెలుసుకోవచ్చు. సైంటిస్టులు ఇప్పుడు మన బాడీలో పూర్తిగా జెనోమిక్ మ్యాపింగ్ జరిగింది. మనకి 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో ఉండే మ్యుటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ నుంచి ఆ కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ జెనెటిక్ మ్యుటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఆ డ్రగ్స్ వాడటం వల్ల క్యాన్సర్ని క్యూర్ చేయగలము లేదా కంట్రోల్ చేయగలమని కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో ఇలా సింపుల్, పేషెంట్ హాస్పిటల్ ఓపీకి వచ్చినప్పుడు 10 ml బ్లడ్ డ్రా చేసి ఇవన్నీ తెలుసుకునే ఫెసిలిటీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసింది. దీన్నే లిక్విడ్ బయాప్సీ అంటాము, ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటాము, కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైల్ అంటాము. పూర్తిగా పేషెంట్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మనం డయాగ్నోసిస్లో కూడా, అలాగే స్టేజింగ్లో కూడా అనేక రకాలైన నూతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టేజింగ్లో ముఖ్యంగా పెట్ సిటీ స్కాన్ చేస్తుంటాం స్టేజింగ్ కోసం. ఇప్పుడు డిజిటల్ పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ మనం చేసినప్పుడు అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజరు, కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్తో కంపేర్ చేసినట్టయితే 1/3 రేడియేషన్ ఎక్స్పోజరు. అక్కడ 23 to 24 మిల్లీసీవరెట్స్ రేడియేషన్ ఉన్నట్టయితే ఇక్కడ 8 మిల్లీసీవరెట్స్ రేడియేషన్తోనే పెట్ స్కాన్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడింది. అలాగే పెట్ సిటీ స్కాన్తో పాటు పెట్ ఎంఆర్, మనందరికీ తెలుసు ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ డయాగ్నోసిస్లోను. ఎంఆర్ఐ ఫార్ సుపీరియర్, ఎస్పెషలీ బ్రెయిన్ ట్యూమర్స్, హెడ్ అండ్ నెక్, సైనసెస్, ఆ తర్వాత చెస్ట్లో ఉండే కొన్ని ఆర్గన్స్, మీడియాస్టైనల్ ఆర్గన్స్, రిట్రోపెరిటోనియల్ ఆర్గన్స్, ప్యాంక్రియాసు, అలాగే ప్రాస్టేట్ గ్లాండు, పెల్విక్ ఆర్గన్స్, కాళ్ళలోని చేతుల్లో ఉండే సార్కోమాసు, వీటన్నిటిలో కూడా ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మనం క్యాన్సర్ని అక్యురేట్గా స్టేజింగ్ చేసుకోగలుగుతున్నాము. అలాగే
పెట్ సిటీ స్కాన్లో ఉండే రేడియేషన్ ఎక్స్పోజర్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఎంఆర్ఐ చేసినప్పుడు ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజరు ఉండదు. సో ఓన్లీ ఆ మినిమల్ రేడియేషన్ ఎక్స్పోజరు ఆ ఇవ్వవలసిన FDG ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ద్వారానే, రేడియో యాక్టివ్ మెటీరియల్ ద్వారానే వస్తుంది. అతి తక్కువ రేడియేషన్లోనే పెట్ ఎంఆర్ఐ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కృత్రిమ మేధస్సుతో పనిచేస్తాయి కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. స్కాన్ టైమింగ్ బాగా తక్కువగా ఉంటుంది. పెట్ సిటీ స్కాన్లో కూడా అందువల్ల రేడియేషన్ ఎక్స్పోజరు చాలా తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ సర్జరీలో కూడా అనేక రకాలైన నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు పెద్దగా కోత కోసి ఆ ఆర్గన్స్ అన్నింటినీ మనం వచ్చిన క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన ఆర్గన్ తీసేవాళ్ళం. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో, కోత లేకుండా కీహోల్ పద్ధతిలోనే సర్జరీ చేయడానికి అవకాశం ఏర్పడింది. 3 డైమెన్షనల్ డిజిటల్ కెమెరాని మనం లోపల ప్రవేశపెట్టి మొత్తం పొట్టనంతా కూడా వీడియోగ్రామ్ చేసుకొని శరీరంలో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని ఎక్కడుందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కీహోల్ పద్ధతిలోనే మొత్తం సర్జరీ చేయగలిగిన ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కీహోల్ పద్ధతిలో చేయటం వల్ల గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా ఈ హై డెఫినిషన్ డిజిటల్ కెమెరాతో చూసినప్పుడు మనం మ్యాగ్నిఫైడ్ వ్యూస్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ రూమ్ స్క్రీన్ పైన 10 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉంటుందో ఆ లింఫ్ గ్లాండ్స్ని కూడా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే పక్కన ఉన్న నార్మల్ టిష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు పక్కన ఉన్న సెక్షువల్ ఆర్గన్స్కి వెళ్ళే నర్వ్స్ని ప్రిజర్వ్ చేయడం ద్వారా సెక్షువల్ డిస్ఫంక్షన్ లేకుండా చూసుకోవచ్చు. అలాగే యూట్రైన్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న బ్లాడర్కి వెళ్ళే ఆర్గన్స్కి వెళ్ళే నర్వ్స్ని మనం కేర్ఫుల్గా చూస్తాము. ఎందుకంటే మ్యాగ్నిఫైడ్ విజన్లో అది చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. వాటన్నిటిని ప్రిజర్వ్ చేసి మనం సర్జరీ చేయడం ద్వారా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు. అలాగే రేడియేషన్ చికిత్సలో కూడా అనేక రకాలైన న్యూవర్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. లీనియర్ యాక్సిలరేటర్స్ అంటే మెగా వోల్టేజ్ ఎక్స్రే డెలివరీ చేసే పరికరాలు, అంటే రేడియేషన్ డెలివరీ చేసే చికిత్సా పరికరాలని లీనియర్ యాక్సిలరేటర్స్ అంటాము. ఇప్పుడు అనేక రకాలైన న్యూవర్ లీనియర్ యాక్సిలరేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది విమాట్ చికిత్స. విమాట్ చికిత్సలో చాలా ప్రిసైజ్గా ట్యూమర్ని ఐడెంటిఫై చేసి ప్రిసైజ్గా రేడియేషన్ డోస్ని అక్కడ టార్గెట్ చేయగలుగుతాము. ఇవే కాకుండా ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్స్, ఈథోస్ అంటాము. హైదరాబాద్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది మనకి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే లీనియర్ యాక్సిలరేటరు పేషెంట్ని మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడే పేషెంట్కి ఇవ్వాల్సిన ఆర్గన్, అంటే ఏ ఆర్గన్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆర్గన్ని అది ఆ పరికరంలోనే ఉండే సిటీ స్కాన్తో కేర్ఫుల్గా చూస్తుంది. అంటే రేడియేషన్ ఇచ్చే ముందు ప్రిసైజ్గా దాన్ని లోకలైజ్ చేస్తుంది తనకున్న సిటీ స్కాన్ పరికరంతో. అంటే ఆ రేడియేషన్ డెలివరీ చికిత్సా పరికరంలోనే ఒక సిటీ స్కాన్ మెషిన్ ఉంటుందన్నమాట. ప్రిసైజ్గా చూసి ఆ రేడియేషన్ మనం ఎక్కడైతే ఇవ్వాలో దానికే టార్గెట్ చేస్తుంది. ఒకవేళ రేడియేషన్ ఇచ్చే ముందు నెక్స్ట్ డే, 3rd డే, 4th డేలో ట్యూమర్ సైజ్ తగ్గిందనుకోండి, ట్యూమర్ సైజ్ తగ్గటాన్ని నోటీస్ చేసి ఆ తగ్గిన ట్యూమర్కి మళ్ళీ ప్రిసైజ్గా రేడియేషన్ ప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్కి మనం రేడియేషన్ ఇస్తున్నాం అనుకోండి, 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేసాము, రేడియేషన్ ఇచ్చేసాము, 4 రోజులుగా రేడియేషన్ ఇస్తూనే ఉన్నాం, ఇంకొక 21 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. 4 రోజుల తర్వాత పేషెంట్ కొంచెం కాన్స్టిపేషన్ వచ్చి ఆ గర్భసంచి రక్తం ఉబ్బటం వల్ల కొంచెం ముందుకు మూవ్ అయింది అనుకోండి, ఒక 2 మిల్లీమీటర్లు. ఈ పరికరము ఆ ముందుకు మూవ్ అవడాన్ని ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఆర్గన్ని లోకలైజ్ చేస్తుంది, తన కృత్రిమ మేధస్సుతో ఆలోచించి ఆ ప్రిసైజ్గా న్యూ లొకేషన్లో ఉన్న గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి రేడియేషన్ డెలివరీ చేస్తుంది. తద్వారా పక్కనున్న నార్మల్ ఆర్గన్స్కి పూర్తిగా రేడియేషన్ డోస్ని ఎలిమినేట్ చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది. తద్వారా రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనకి పూర్తిగా తగ్గిపోతాయి. సో ఇలా ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరాల వలన రేడియేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇప్పుడు సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సైబర్ నైఫ్ అనేది ఒక స్పెషలైజ్డ్ చికిత్సా పరికరం. చాలా అమెరికన్స్ టోమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ వాడుతుంటారు. వాళ్ళ ఎనిమీ టార్గెట్స్ మీద ప్రిసైజ్గా 5000 కిలోమీటర్ రేంజ్లో ఉన్న చిన్న ఎనిమీ టార్గెట్ని లోకలైజ్ చేసి ప్రిసైజ్గా దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అదే టెక్నాలజీ ఈ సైబర్ నైఫ్ పరికరం క్యాన్సర్ కణాలని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తుంది. అంటే క్యాన్సర్ కణం ఎక్కడైతే ఉందో, ఉదాహరణకి బ్రెయిన్లో ఒక చిన్న 1 మిల్లీమీటర్ ట్యూమర్, 2 మిల్లీమీటర్ ట్యూమర్ ఉన్నా కూడా ప్రిసైజ్గా ట్యూమర్ని పెన్సిల్ బీమ్ రేడియేషన్తో వెళ్ళి ప్రిసైజ్గా ఆ ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ
పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ కణజాలానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూసే ఏకైక పరికరం సైబర్ నైఫ్. ఆ సైబర్ నైఫ్ చికిత్స పరికరము అది స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియేషన్ డెలివరీ సిస్టమ్ అంటారు. అంటే టు ఆర్ ఈజ్ హ్యూమన్, మనుషులు తప్పులు చేయొచ్చు కానీ ప్రీ ప్లాన్డ్ రోబోస్ ఎటువంటి తప్పులు చేయవు అనమాట. ఇది పూర్తిగా రోబోతో డిజైన్ చేయబడింది, రోబోటిక్ డెలివరీ చేస్తుంది అనమాట. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ రోబో వెళ్ళి ప్రిసైజ్గా ఆ ట్యూమర్ మీద మాత్రమే రేడియేషన్ ఇస్తుంది. ఒకవేళ పేషెంట్లో ఏమైనా కదలికలు ఉన్నట్టయితే రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఆ రేడియేషన్ స్వీట్లో ఉండే ఎక్స్రే టెక్నాలజీ ద్వారా ఆ కదలికలను కూడా ఐడెంటిఫై చేసి ఇంటర్న్ రోబోని అలర్ట్ చేసి ఆ కంప్యూటరు ఆ రేడియేషన్ అన్ని ప్రిసైజ్గా ఆ కదలికలకు అనుగుణంగా మనం ఇవ్వాల్సిన ఆర్గన్ మీదనే రేడియేషన్ని ప్రిసైజ్గా డెలివరీ చేసే ఏకైక పరికరం సైబర్ నైఫ్. సో అది కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులో ఉంది. ఈ రేడియేషన్ చికిత్సా పరికరాల వలన అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మనం ప్రిసైజ్గా రేడియేషన్ని డెలివర్ చేయగలుగుతున్నాము. ట్యూమరిసైడల్ అంటే ట్యూమర్ని డిస్ట్రాయ్ చేయగలిగే రేడియేషన్ని డెలివర్ చేస్తున్నాము. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రేడియేషన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది.